ఇప్పుడు భగవద్గీత భక్తి యోగంలో 5వ శ్లోకం గురించి వివరంగా చెప్పబోతున్నాను. అందరూ శ్రద్ధగా వినండి. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఇక్కడ దేహవద్భిరవాప్యతే అనే వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. దేహవద్భిరవాప్యతే అంటే దాని అర్థం ఏమిటి? దేహాభిమానము కలవారికి దీనిని పొందడము ఎంతో కష్టము. చూడండి, ఏది కష్టం అంట? క్లేశం. క్లేశం అంటే కష్టం, అధికతరం, ఎంతో కష్టం అంట. దేనిని తెలుసుకోవడము? అవ్యక్తాసక్త చేతసాం, అవ్యక్తమైన లేదా నిరాకారమైన పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం అనేది సాధకులకు ఎంతో కష్టము నాయన అని చెప్తున్నాడు. ఎందుకు కష్టం గురువు గారు అంటారా? ఎందుకు కష్టం అంటే దేహాభిమానం ఉంది కాబట్టి, మీకు శరీర వ్యామోహం ఉంది కాబట్టి. అందుకే నిరాకారమైన అంతటా వ్యాపించిన పరబ్రహ్మను తెలుసుకోవడం అనేది ఎంతో కష్టము, లేదా నిరాకారమైన పరబ్రహ్మము మీద మనస్సు నిలపడం అనేది ఎంతో కష్టం. ఎందుకంటే మీకు శరీర వ్యామోహం ఉంది కాబట్టి. చూడండి అయ్యా ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. కాబట్టి మరి ఆ నిరాకారమైన పరమాత్మను లేదా నిరాకారమైన మీ ఆత్మస్వరూపాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవాలంటే దేనిని తొలగించుకోవాలి? దేహాభిమానాన్ని తొలగించుకోవాలి, శరీర వ్యామోహాన్ని తొలగించుకోవాలి. చూడండి, లేకపోతే అంత సులభమైన విషయం అనుకుంటున్నారా? శరీర వ్యామోహాన్ని తొలగించుకోకపోతే మీరు ఈ జన్మలో మీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేరు, లేదా శాశ్వతమైన ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోలేరు. చూడండి అయ్యా, ఈ విషయం నేను చెప్తున్నాను. ఈ విషయం చాలా మందికి తెలియదు. పెద్ద పెద్ద మేధావులకు, పండితులకు, పీఠాధిపతులకు కూడా తెలియదు. అదేమిటి గురువు గారు అనకండి. ఎందుకంటే అందుకనేనండి ఎంతోమంది ఈ ఆత్మ సాధనలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఎంతోమంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కారణం ఏమిటి అంటే ఇది, అంటే శరీర వ్యామోహాన్ని వదులుకోకుండా, శరీర వ్యామోహాన్ని విడిచిపెట్టకుండానే ఈ ఆత్మస్వరూపాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, లేదా శరీర వ్యామోహాన్ని తొలగించుకోకుండానే ఈ శ్రవణ మననాలు చేస్తున్నారు. చూడండి అయ్యా, అందుకనే మన వేదశాస్త్రం ఏం చెప్తుందంటే, నాయన మొదట మీరు శరీర వ్యామోహాన్ని తొలగించుకోవాలి, ఆ తర్వాతే ఈ ఆత్మ విద్యను శ్రవణం చేయాలి, ఆ తర్వాతే మననం చేయాలి, నిధిధ్యాసన చేయాలని చెప్తుంది. చూడండి అయ్యా, మరి ఎవరు చేస్తున్నారు అసలు? ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ చాలా మంది అనర్హులు, చాలా మంది ఈ క్లాసును వినడానికి అనర్హులు. ఇంకా చూసుకోండి. ఎందుకు చెప్పండి? ఎందుకు అనర్హులు చెప్పండి? అది చూడండి, ఎంతో మందికి దేహాభిమానం అనేది ఉంది. మీకే కాదు, మాలాంటి వాళ్ళకు కూడా, మాలాంటి పండితులకు కూడా, గురువులకు కూడా దేహాభిమానం అనేది ఉంటుంది. అయితే అది అప్పుడప్పుడు బయటపడుతుంటుంది, అప్పుడప్పుడు మాయకు చిక్కుకుంటూ ఉంటుంది. కాబట్టి మీరే కాదు, మాలాంటి వాళ్ళు కూడా క్షణక్షణం అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా లేకపోతే అయిపోయింది, వెంటనే దేహాభిమానం అనేది పట్టేసుకుంటుంది. అప్పుడు వెంటనే అహంకార మమకారాల పైకి వచ్చి అవే దెబ్బతీస్తాయి. కాబట్టి మీరైనా నేనైనా శాశ్వతమైన మన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే శరీరాభిమానాన్ని వదులుకోవాలి. అలా వదులుకోవాలంటే ఏం చెప్పాను?
అహంకార మమకారాలు వదులుకోవాలి. వాటిని వదులుకోవాలంటే రాగద్వేషాలను వదులుకోవాలి. చూడండి, నేను చెప్పిన పాయింట్ ప్రతి శ్లోకానికి ఎలా లింక్ అవుతుందో చూడండి. కాబట్టి మరి ఎవరికి సులభం? నిరాకారమైన ఆత్మత్వ నిరాకారమైన ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం ఎవరికి సులభం చెప్పండి? శరీరాభిమానం లేని వారి అది శరీరాభిమానం లేని వాళ్ళకి, ప్లస్ మనోనిగ్రహం ఉన్న వాళ్ళకి నిరాకారమైన ఆత్మస్వరూపాన్ని లేదా నిరాకారమైన పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడం సులభం. అర్థమైందా? అందుకనే చూడండి, భగవాన్ రమణ మహర్షులు లేదా రామకృష్ణ పరమహంస అలాంటి వాళ్లకు ఈ నిరాకారమైన పరబ్రహ్మను తెలుసుకోవడం అనేది, ఆ తత్వంలో ఉండడం అనేది వాళ్ళకు సులభం. ఎందుకు? వాళ్ళకు దేహాభిమానమే ఉండదు. భగవాన్ రమణుల గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయనకు అసలు ఏ మాత్రం దేహాభిమానం లేదండి. అందుకే ఆయన ఎవరైనా వచ్చి, భగవాన్ నిన్న మీరు బాగా నిద్రపోయారా, మీకు బాగా నిద్ర పట్టిందా అంటే ఏమని చెప్తాడు? ఓ ఇది బాగా నిద్రపోయింది, చూడండి ఇది బాగా నిద్రపోయింది అంటాడు ఆయన. పొరపాటును కూడా నేను నిద్రపోయాను అన్నాడు. అంటే దీని అర్థం ఏమిటి చెప్పండి? శరీరం ఆయన శరీరం కాదు, అది ఆయన శరీరము కాదు, ఆయన శరీరానికి సాక్షి. ఆయన దేహము కాదు, దేహానికి సాక్షి. చూడండి, అది దేహాభిమానము కంప్లీట్గా తొలగిపోయిన వాళ్ళు మాత్రమే ఆ స్థితిలో ఉండగలరు. అంతేకాదు, ఆయన శరీరానికి ఎన్ని బాధలు కలిగినా చివరికి తన శరీరానికి పెద్ద పెద్ద పుండ్లు వచ్చి రక్తము కారిపోతూ ఉన్నా ఆయన ఏమాత్రము బాధపడడు. ఎందుకంటే నేను శరీరాన్ని అనే భ్రాంతి అతడికి పూర్తిగా తొలగిపోయింది. మరి ఎలా ఎలా తొలగిపోయింది చెప్పండి? మరి రమణ మహర్షి ఇటువంటి సత్సంగాలను విన్నాడా? రామకృష్ణ పరమహంస ఇలాంటి సత్సంగాలను విన్నాడా అంటే వినలేదు. అలా అని చెప్పి పొరపాటు పడకండి. అవును కదా గురువు గారు, వారు ఏ సత్సంగాలను విన్నారు, వారు ఏ భగవద్గీత చదువుకున్నారు, అయినా కూడా వారు ఆత్మానుభవాన్ని పొందారు కదా అంటే ఏమిటి సమాధానము? వారు ఈ జన్మలో సత్సంగాలను వినకపోయినా గత జన్మల్లో ఎన్నో జన్మల్లో వారు ఇలా గురువు ద్వారా ఆత్మతత్వాన్ని, ఆత్మ విద్యను విన్నారు. అలాగే ఎన్నో జన్మల్లో వారు నిధిధ్యాసన అనే సాధన లేదా యోగ సాధన చేశారు. కాబట్టి ఇలా ఇంతకు ముందే ఎన్నో జన్మల్లో ఈ ఆత్మ సాధన చేశారు కాబట్టి ఈ జన్మలో ఒక్కసారిగా వారికి జ్ఞానోదయం కలిగింది. అది గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప లేకపోతే ఏమవుతుంది? ఎంతో మంది సాధకులు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, తప్పుడు మార్గంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా ఎంతో మంది తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయి పతనమయ్యారు పాపం. ఇప్పుడు కొందరు భగవాన్ రమణ మహర్షి గురించి తెలుసుకుంటారు, ఆయన చరిత్ర గురించి వింటారు. వినగానే ఇంకా మనస్సులో ఒక విధమైన ఉద్విగ్నత, ఇంకా నేను కూడా రమణ మహర్షిలా అయిపోవాలి, ఇంకా నేను కూడా సంసారాన్ని వదిలేయాలి, అందరినీ వదిలేసి గోచి కట్టుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అని ఎంతో మంది అలా వెళ్ళిపోయారు. తర్వాత ఏమైంది చెప్పండి? అలాంటి వాళ్ళు ఏమవుతుంది తర్వాత? ఎంతో కాలం ఉండలేరు అక్కడ, మళ్ళీ తిరిగి సంసారంలోకి వస్తారు. కారణం ఏమిటి అంటే వారిలో రాగద్వేషాలు ఉన్నాయి, ఇంకా అహంకార మమకారాలు ఉన్నాయి. వింటున్నారా? కానీ ఇంకొంతమంది ఏం చేశారు? కొంతమంది సాధకులు మొండి పట్టు పట్టారన్నమాట. మొండిగా అక్కడే ఉండిపోయారు. అందువల్ల ఏమైపోయింది? వాళ్ళకు తత్వం తెలియదు కాబట్టి ఒక విధంగా వాళ్ళు జడులైపోయారు. వాళ్ళ జుట్టంతా జటలు కట్టి మొత్తం శరీరం అంతా మాసిపోయి చివరికి జడులులాగా మిగిలిపోయారు అనమాట. అంటే తత్వం తెలియకుండా, వారి మూలస్వరూపం ఏమిటో తెలియకుండా కేవలము ఒక బిచ్చగాళ్ళలాగా మిగిలిపోయారు. ఇలా ఎంతో మంది ఉన్నారు అరుణాచలంలో. వాళ్ళని చూస్తే ఎంతో జాలేస్తుందండి. వింటున్నారా? అంటే నేను చెప్పేది ఆత్మతత్వము తెలుసుకున్న వాళ్ళు, తెలిసిన సాధవులు,
ఆత్మతత్వము తెలిసిన సాధువులు అక్కడ చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా పొట్టకూటి కోసము కాషాయం కట్టుకున్న వాళ్ళే అక్కడ ఎక్కువ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, కాషాయ వస్త్రం అనేది పొట్టకూటి కోసము ఉన్నది కాదు. కాషాయ వస్త్రం అనేది దేహాభిమానం కోసం ఉండేది కాదు. దేహాభిమానాన్ని తొలగించుకోవడం కోసం, శరీర వ్యామోహాన్ని త్యాగం చేయడం కోసం ఉన్నది అది. అసలు కాషాయ వస్త్రం అంటేనే త్యాగం, అది త్యాగానికి చిహ్నం. ఈ పాయింట్ రాసుకోండి. కాషాయ వస్త్రం అనేది త్యాగానికి చిహ్నం అది. కాబట్టి మరి ఆ త్యాగం ఉన్న వాళ్ళే కాషాయ వస్త్రాన్ని కట్టుకోవాలి. మరి ఇక్కడ దేనిని త్యాగం చేయాలి? నేను అనే అహంకారాన్ని, నాది అనే మమకారాన్ని, ప్లస్ రాగద్వేషాలను, వాటిని త్యాగం చేసిన వాళ్ళే కాషాయ వస్త్రాలు కట్టుకోవాలి. అలాంటి వాళ్ళే నిజమైన సన్యాసులు. అంతే తప్ప పొట్టకూటి కోసం కట్టుకునే వాళ్ళు కాదు. చూడండి అయ్యా, ఈ విషయము అక్కడుండే సాధువులకు తెలియాలి. లేకపోతే ఏంటంటే ఎంతో మంది ఆ కాషాయ వస్త్రానికి ఉండే విలువను తీసేస్తున్నారు. అది సరే. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? పాయింట్ ఏమిటి? కాబట్టి నిరాకారమైన పరబ్రహ్మను తెలుసుకోవడము ఎంతో కష్టము. ఆ నిరాకారమైన పరమాత్మ మీద మనస్సు నిలపడము చాలా మందికి ఎంతో కష్టంగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే వారికి శరీరాభిమానం అనేది ఉంది. కాబట్టి మొదట దానిని తొలగించుకోవాలి. అందుకోసం ఏం చేయాలి? మొదట సాధకులు ఏం చేయాలి? మొదట భగవంతుణ్ణి ఒక రూపములో పూజించాలి. ఈ పాయింట్ రాసుకోండి. సాధకులకు దేహాభిమానము క్రమక్రమంగా తగ్గాలంటే మొదట భగవంతుణ్ణి ఒక రూపంలో పూజిస్తూ ఉండాలి, లేదా ఒక రూపంలో ధ్యానిస్తూ ఉండాలి. దీనినే సగుణోపాసన అంటారు. అందుకే సాధకులు మొదట సగుణోపాసన చేయాలి. అలా చేస్తూ ఉండగా కొంతకాలానికి ఏమవుతుంది? మనస్సులో ఉండే ఈ రాగద్వేషాలు, అహంకార మమకారాలు తగ్గుతూ వస్తాయి. అయితే శ్రద్ధగా చేస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా మీరు ఒక విధిగా, ఒక డ్యూటీగా పెట్టుకోవాలి. ప్రతిరోజు కొంత సమయము భగవంతుని ఒక రూపంలో ధ్యానిస్తూ అలా శ్రద్ధగా కొంతకాలం చేస్తూ ఉండగా అప్పుడు మీ మనస్సులో రాగద్వేషాలు తొలగిపోయి మీ మనస్సు నిశ్చలమవుతుంది. అప్పుడేమవుతుంది? అప్పుడు కొంతకాలానికి ఆటోమేటిక్గా మీరు ఇంకో నెక్స్ట్ లెవెల్కి ఎదుగుతారు. అంటే అప్పుడు మీ మనస్సు భగవంతుణ్ణి నిర్గుణంగా ధ్యానించడానికి సిద్ధమవుతుంది. ఇంతకాలము సగుణంగా ధ్యానించింది కదా, లేదా ఒక రూపంలో ధ్యానించింది కదా, తర్వాత ఏమవుతుందంటే నిరాకారమైన ఆ భగవంతుణ్ణి ధ్యానించడం మొదలు పెడుతుంది. నిర్గుణ అంటే నిరాకారమైన స్వరూపమా గురుగారు? అవునండి. ఇది నిరాకారము, నిర్గుణము, ఈ రెండు ఒకటి. సాకారము, సగుణము, అది ఆ రెండు ఒకటి. అది ఎందుకు నేను ఎందుకు చెప్తుంటానంటే ఎక్కువ మందికి ఇంకా బాగా క్లియర్గా అర్థం అవడం కోసం. అలాగే దీనికి ఆకారం అని చెప్పాను చూడండి, దాన్ని సాకారం అని కూడా అంటారు. సాకారము సగుణం, అలాగే నిరాకారము నిర్గుణం. కాబట్టి ఎవరైనా సరే మొట్టమొదటే నిరాకారమైన పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేరు. అది చాలా కష్టం. ఈ రోజుల్లో ఎంతో మంది అలా ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోతున్నారు. ఉంటున్నారా? అంతెందుకండి, ఇప్పుడు నేనున్నాను, సడన్ గా మీ దగ్గరకు వచ్చి ఏమండి దేవుడు అంటే నిరాకారుడు, నిర్గుణుడు, కాబట్టి మీరు దేవుణ్ణి ఒక రూపంలో ధ్యానించకండి, నిరాకారంగా ధ్యానిస్తూ ఉండండి నేను చెప్పాను అనుకోండి. చెప్పండి, అప్పుడు మీకు సాధ్యం అవుతుందా? పాసిబుల్లా? ఒకవేళ మీరు అలా ధ్యానించడం మొదలు పెట్టినా ఏమవుతుంది? కొద్దిసేపు మాత్రమే చేయగలరు. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీ మనస్సు చెలించిపోతుంది. ఏమిటి కారణం? ఏమిటి చెప్పండి, కారణం ఏమిటి? ఒక దానిపై నిలపలేకపోవడం వల్ల.
కాదు. అభిమానం. అర్థం తెలియకపోవడం వల్ల గురుగారు. మనస్సులో ఏకాగ్రత లేకపోవడం. కాదమ్మా, మనస్సులో రాగద్వేషాలు. అది మనస్సులో రాగద్వేషాలు ఉన్నాయి. మీ మనస్సులో ఫలానా అంటే ఇష్టము ఇష్టం లేదు అనే ఆ గుర్తులు ఉన్నాయి కదా మనస్సులో. ఈ పాయింట్ రాసుకోండి. రాగద్వేషాలు అంటే ఏమిటో కాదండి, మనస్సులో ఉండే గుర్తులు. అది అంటే మీ మనస్సులో కొన్ని గుర్తులు బాగా ప్రింట్ అయ్యాయి. ఏంటి? ఫలానా అంటే నాకు బాగా ఇష్టము, ఫలానా వ్యక్తులు అంటే నాకు బాగా ఇష్టము, వీళ్ళంటే ఇష్టమే లేదు, లేకపోతే ఈ దేవతలంటే నాకు ఇష్టమే లేదు అనేటటువంటి గుర్తులు మీ మనస్సులో బాగా ప్రింట్ అయ్యాయి కాబట్టి ఒకవేళ మీరు బలవంతంగా మీరు నిరాకారమైన ఆ భగవంతుని ధ్యానించాలని మీరు బలవంతంగా కూర్చున్నా ఏమవుతుంది? కొద్దిసేపటికి ఇంకా మీ మనసులో ఉండే ఈ గుర్తులు ఉన్నాయి కదా, అవి పైకి వస్తాయి. చూడు తెలుసు. చూడు, ఇప్పుడు నీకు ఇష్టమైన వాళ్ళు వస్తారేమో, నీకు ఇష్టమైన సినిమా ఈరోజు రిలీజ్ ఏమో, మొదలైన ఆలోచనలు వస్తాయి. లేకపోతే మీకు ఇష్టం లేని విషయాలు గుర్తుకొస్తాయి. అప్పుడేమవుతుంది? అప్పుడు వెంటనే మీ మనసు ఇంకా చెలించిపోతుంది. వింటున్నారా? అది కాబట్టి అందుకనే మొదట సాధకులకు నిరాకారమైన భగవతత్వాన్ని ధ్యానించడం ఎంతో కష్టము. కాబట్టి మొదట ఒక రూపంలో భగవంతుని ఉపాసన చేయండి, ఒక రూపంలో భగవంతుని ధ్యానించండి. ఆ తర్వాత కొంతకాలానికి మీరు ఇంకో స్థాయికి ఎదుగుతారు. అంటే భగవంతుని నిరాకారంగా ధ్యానించే స్థాయికి ఎదుగుతారు. ఇది. ఇక ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్పినంత వరకు.